మన ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమును బట్టి हमारे प्रभु यीशु मसीह के श्रेष्ठ नाम से అందరికి వందనాలు। सबको जय मसीह की। దేవుని ప్రియమైన బిడ్డలారా, प्रिय परमेश्वर के लोगों, ఆత్మ సంబంధమైన మాటలు ఆలకిస్తూ దేవుని రాజ్యానికి సిద్ధపడుతున్న మన ఒక్కరి జీవితాలు आत्मीय बातों को सुनते हुए परमेश्वर के राज्य के निमित्त सिद्ध होने तैयार होने वाले सबको నిశ్చయంగా ధన్యకరంగా మార్చబడును గాక। निश्चय रूप से महाधनिक रूप में बदल जाओगे। దేవుని ప్రియమైన బిడ్డలారా, प्रिय परमेश्वर के लोगों, ఈ రోజు आज के दिन దేవుని సన్నిధిలో సాగే మన జీవితాలు परमेश्वर के सानिध्य में चलने वाले हमारे जीवन నిశ్చయంగా మనం निश्चय रूप से हम ప్రార్థనతో మన జీవితాలు ముందుకు నడిపించవలసిన ఆవశ్యకత మనకున్నది। प्रार्थना के साथ अपने जीवन यात्रा को आगे बढ़ाने की आवश्यकता है। प्रार्थना దేవునితో ఉన్న సత్సంబంధాన్ని పెంచుతూ ఉంది। प्रभु के साथ रहने वाले संबंध को बढ़ाता है। ప్రార్థన ద్వారా మనం దేవునికి దగ్గర అవుతాం। प्रार्थना के द्वारा हम प्रभु के पास होंगे। ప్రార్థన ద్వారా జటిలమైన సమస్యలు మన జీవితంలో అది సిద్ధింపజేయబడతాయి। प्रार्थना के द्वारा जटिल में समस्या को भी दूर कर सकते हैं। ప్రార్థన ద్వారా ఎన్నెన్నో సాహసోపేతమైన కార్యాలు దేవుడు మన జీవితంలో చేస్తాడు। प्रार्थना के द्वारा कई प्रकार के साहस पूर्वक कार्य प्रभु हमारे जीवन में करता है। అందుకనే ప్రార్థన యొక్క ఆ విశిష్టతను మనం గుర్తెరిగి इसलिए प्रार्थना में जो विशिष्टता है उसको पहचान कर పరలోక సంబంధమైన ఆ నిత్య మహిమను మనం సమకూర్చుకునే దానికని स्वर्गीय महिमा को प्राप्त करने के निमित्त మనం నిశ్చయంగా ప్రార్థన మన జీవితంలో చాలా అవసరమే ఉంది। निश्चय रूप से प्रार्थना हमारे जीवन में बहुत जरूरी है। ఈ భూమి మీద इस पृथ्वी पर దేవునికి మనకున్న సత్సంబంధాన్ని పెంచుకునే దానికని మనం ప్రార్థనలో ఎంతో బలంగా ముందుకు సాగాలి। परमेश्वर और हमारे बीच जो संबंध है उसको बढ़ाने के निमित्त प्रार्थना में अधिक बल से आगे बढ़ना है। ప్రార్థన చాలా ప్రాముఖ్యమైన విషయం। प्रार्थना बहुत जरूरी है। ప్రార్థన ద్వారా प्रार्थना के द्वारा ఎన్నో సాహసోపేతమైన కార్యాలు మన జీవితంలో మనం చూడగలం। कई प्रकार के साहसपूर्ण कार्यों को अपने जीवन में देख सकते हैं। ప్రార్థన ద్వారా प्रार्थना के द्वारा తండ్రి చిత్తాన్ని మనం నెరవేర్చేందుకు మన జీవితంలో సహాయపడగలదు। पिता के इच्छा को पूरा करने के लिए हमारे जीवन में मदद हो सकता है। ప్రార్థన ద్వారా प्रार्थना के द्वारा కొన్ని జటిలమైన సమస్యలన్నీ అవి సవ్యంగా మార్చబడగలవు। कुछ जटिल में समस्याओं को दूर कर सकते हैं। ప్రార్థన प्रार्थना మనకు కాపుదలుగా ప్రాకారాలుగా నిలిచి ఉంటుంది। हमारे निमित्त रक्षा और उद्धार कवच के रूप में रक्षा कवच के रूप में रहता है। అందుకనే ప్రార్థన మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది। इसलिए प्रार्थना हमारे जीवन में बहुत जरूरी है। హల్లెలూయా। हालेलुया। లేఖన భాగాల్లో ప్రార్థన యొక్క విశిష్టతను గమనించి వారు ఏ విధంగా తను ప్రార్థన చేశారు, తద్వారా వారికి కలిగిన ఆశీర్వాదాలు ఏంటి అనే విషయాన్ని మనం క్లుప్తంగా లేఖనాల్లో కొన్ని విషయాలు మనం పరిశోధన చేద్దాం। बाइबल में ध्यान देते हुए प्रार्थना के विषय में किस प्रकार से प्रार्थना करना चाहिए इसके विषय में स्पष्ट रूप से हम लोग देखते हैं। అలనాడు ఏదెను తోటలో ఆదాము హవ్వ దేవునితో ముఖాముఖిగా మాట్లాడేవాళ్ళు। उन दिनों में एदोन की वाटिका में आदम और हव्वा परमेश्वर से मुखामुखी रूप से बात करते थे। దేవునితో సత్సంబంధం కలిగి జీవించేవాళ్ళు। परमेश्वर के साथ सह संबंधी बनकर जीते थे। వాళ్ళు ఎప్పుడైతే పాపం చేశారో वो जब पाप किए ఆ మహిమ కలిగిన జీవితం కోల్పోయారు। उस महिमामय जीवन को दूर हुए। దేవుని ద్వారా ఆ సత్సంబంధాన్ని తెగిపోయి परमेश्वर के साथ जो संबंध था वो टूट गया। దేవుని చిత్తం ఏంటో మనుషునికి తెలియని పరిస్థితి। परमेश्वर की इच्छा क्या है वो मनुष्य को पता नहीं। మనుషుని ద్వారా ప్రభు ఏం కోరుకుంటున్నాడో ఆ సంగతి తెలియదు। मनुष्य से प्रभु क्या चाहता है इसके विषय में भी नहीं जानते हैं। దేవుని యొక్క ఆలోచనలు ఏంటో మనుషులకు అర్థం కాదు। परमेश्वर के क्या विचार है इसके बारे में भी मनुष्य नहीं అలాంటి जानते। భయంకరమైన పరిస్థితుల్లో కొనసాగుతున్న దినాల్లో इस प्रकार के भयंकरमय परिस्थितियों से गुजरते हुए दिनों में वेदी बनाना और बलि अर्पित करना यह सब कार्य तो चलता रहा। అయితే ఇవన్నీ వీటి ద్వారా దేవుడు ఆ యొక్క బలుల్ని అంగీకరించి వారిని ఆశీర్వదించినట్లు మనం చూస్తూ तो ఉన్నాం। इनके द्वारा प्रभु उन बलियों का अंगीकार करके उन्हें आशीष के रूप में आशीष देते थे। इस रूप में हम लोग देखते हैं। అయితే ప్రార్థన అనేది ఆ బలులతో పని లేకుండా ఒక ప్రత్యేకించబడిన విధి విధానాలు నడుస్తూ ఉన్నది। लेकिन प्रार्थना जो है इन बलियों की जरूरत भी नहीं है। इस रीति से प्रार्थना चलता रहा। ఈ ప్రార్థన ద్వారా దేవునితో ఒక సత్సంబంధం इस ప్రారంభించబడుతుంది। प्रार्थना के द्वारा परमेश्वर के साथ संबंध बना के रख सकते हैं। నరుని ఆత్మ దేవుని ఆత్మతో మిళితమై ఆయన చిత్తాన్ని తెలుసుకోగలిగిన శక్తి ఈ ప్రార్థన ద్వారా దొరుకుతుంది। मनुष्य की आत्मा परमेश्वर की आत्मा के साथ मेल मिलाप करके
उनकी इच्छा क्या है पहचानने की शक्ति प्राप्त होता है। అందుకనే లేఖనాల్లో ఈ ప్రార్థన అసలు ఎక్కడ ప్రారంభించబడింది అని మనం గమనిస్తే इसलिए वचन में ये प्रार्थना कब से शुरू हुआ है इसके बारे में ध्यान देंगे तो ఆదికాండం 4వ అధ్యాయము 26వ వాక్యంలో వ్రాయబడుచు ఉన్నది। उत्पत्ति की पुस्तक 4 अध्याय 26वें वचन में जब पढ़ते तो అక్కడ वहाँ पर ఎనోషు అను పేరు కలిగిన వ్యక్తి ఉన్నాడు। एनोश नामक एक व्यक्ति है। ఎనోషు యెహోవా నామమున ప్రార్థన చేశాడు అని అక్కడ ప్రార్థన ఆరంభమయ్యను అని వ్రాయబడి ఉన్నది। एनोश यहोवा के नाम से प्रार्थना प्रारंभ किया करके वहाँ पर लिखा गया है। ఎనోషు యెహోవా నామములో ప్రార్థన ప్రారంభించాడు। एनोश यहोवा के नाम में प्रार्थना करना शुरू किया। అంతకుముందు ఈ ప్రార్థన విధానాలు ఈ విధంగా దేవునితో మాట్లాడేది, మోకరించేది, ఆయన వేడుకునేది ఇవన్నీ గతంలో లేవు। इससे पहले प्रार्थना परमेश्वर से प्रार्थना करना, घुटने टेक कर उनसे निवेदन विनती करना ये सब नहीं था। అయితే ఈ యెహోవా నామములో చేసే ప్రార్థన ప్రప్రదంగా ఎనోషు ద్వారా జరుగుతూ వచ్చింది। लेकिन यहोवा के नाम के निमित्त प्रार्थना करना सबसे पहले एनोश के द्वारा प्रारंभ हुआ। దేవుని ప్రియమైన బిడ్డలారా, प्रिय परमेश्वर के लोगों, ఇట్లా ప్రార్థన చేయటం ద్వారా इस प्रकार प्रार्थना करने से మనుషుని యొక్క అంతరంగ జీవితం, ఆధ్యాత్మిక జీవితం ఎంతో శుభప్రదమైన విధానాల్లో బలపరచబడి సాగుతూ ఉంది। इस प्रकार प्रार्थना करने से मनुष्य का जो आध्यात्मिक और शारीरिक जीवन है पूर्ण रूप से बल प्राप्त करेगा। పాత నిబంధన గ్రంథాల్లో కూడా पुराने नियम में भी దేవుడు తన భక్తులకు ఈ ప్రార్థనకి సాదృశ్యమైన కొన్ని విషయాలు వాళ్ళకి తేటతలం చేశాడు। परमेश्वर अपने भक्तों को प्रार्थना के प्रतिरूप के कुछ विषयों को बताता है। ఆ పాత నిబంధన గ్రంథాల్లో ఎన్నెన్నో స్థలాల్లో వారు దేవునితో మాట్లాడినట్లుగా ఉన్నది। पुराने नियम में कई कई स्थानों में वे लोग परमेश्वर से बातें करते हैं। ఒక స్నేహితుల్లాగా దేవునితో సంభాషించి దేవుని స్వరాన్ని విని దేవునితో మాట్లాడినట్లుగా వస్తూ ఉన్నది। एक मित्र के द्वारा परमेश्वर से बातें करना। అయితే దేవుడు ఆ విధంగా తన ప్రజలతో మాట్లాడి వచ్చి तो इस प्रकार परमेश्वर अपनी प्रजा से बात करते हुए తన చిత్తాన్ని వారి పట్ల నెరవేరుస్తూ వాళ్ళని ఆశీర్వదిస్తూ వచ్చిన అనుభూతులు మనకు ఎన్నెన్నో కనబడుతూ ఉంటాయి। अपनी इच्छा को उनके प्रति पूरा करके अपनी आशाओं को उनके प्रति पूर्ण रूप से लागू करना देखते हैं। ఇశ్రాయేలీలు అరణ్య యాత్రలో ఐగుప్తు నుంచి బానిసత్వం నుంచి విడిపించబడి కనాను యాత్రలు నడిపించబడుతూ ఉన్నారు। इस्राएल प्रजा जब मिस्र देश से दासत्व से निकाल कर कनान देश के लिए निकल चलते हैं। అయితే అక్కడ వాళ్ళు బయలుదేరిన తర్వాత ఎన్నెన్నో ఆశ్చర్యకార్యాలు దేవుడు స్వయంగా వారితో ఉండి అద్భుతాలు ఆశ్చర్యాలు చేపిస్తూ నడిపించబడ్డారు। तो जब वे वहां से निकलते तो परमेश्वर कई प्रकार के आश्चर्यमय कार्यों के द्वारा उन्हें आगे चलाता है। ఆ సందర్భంలో జరిగిన సన్నివేశాలు ఏంటంటే इस संदर्भ में क्या हुआ है, అక్కడ మార్గ మధ్యంలో సినాయి పర్వతం దగ్గరికి వచ్చారు। वहाँ पर मार्ग में सिनाई पर्वत के पास आते हैं। అక్కడ దేవుడు తన ప్రజలైన వారికి చక్కని లేఖనాలు తన చిత్తం నెరవేరుస్తూ 40 దివారాత్రులు ఉపవాసం నుంచి ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో కనిపెట్టి ఉండగా అప్పుడు దేవుడు 10 ఆజ్ఞల పలకలో తర్వాత ఇంకా ఆ పురాతన గ్రంథాలన్నీ దేవుడు తనకు బయలుపరిచాడు। तब उसकी प्रजा 40 दिन रात तक उपवास रहकर उसके सानिध्य में बिताने पर 10 आज्ञाएं परमेश्वर उनको देता है। తర్వాత ఇంకెన్నెన్నో విషయాలు దేవుడు మోషేకి చెప్పినట్లుగా మనం గమనిస్తున్నాం। और उसके बाद कई प्रकार के विषय वह मूसा को बताता है। ఆయన గడిచిన దినాలన్నిటి గురించి, వాటి వృత్తాంతాల గురించి, సృష్టి వృత్తాంతాల గురించి, వాటన్నిటిని జరిగిపోయిన విషయాలు ఆయన వ్రాస్తూ వచ్చాడు। बीते हुए पूरे कालों के विषय में, सृष्टि के विषय में, सारे विषयों के विषय में वह लिखता है। ఇంకా పరలోకమందున దర్శనాలు కూడా కలిగి ఉన్నవి। और स्वर्गीय दर्शनों को भी वह पाता है। ఆ పరలోకంలో దేవుని మందిరం, దేవుని భవనం అని చెప్పబడే దాన్ని కూడా ఈ మోషే చూచాడు। स्वर्ग में परमेश्वर का जो मंदिर कहलाता है उसको भी वह देखता है। ఆ మందిరం ఎలా చూపెట్టబడిందో అదే విధంగా దానికి పోల్చబడిన రీతిగా అదే మాదిరిగా ఇక్కడ భూమి మీద కూడా అట్లాంటి నిర్మాణం చేయమని మోషేకి సెలవిచ్చాడు। वहाँ पर वह जो चर्च देखता है उसी प्रकार से इस पृथ्वी पर भी वैसे ही बनाना है करके वह मूसा को आज्ञा देता है। పరలోకపు యొక్క ఛాయా రూపపు ఈ ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేయమని దేవుడు చెప్పాడు। परलोक में जो दिखाया गया है उसी तंबू को पृथ्वी पर बनाने के लिए आज्ञा देता है। అదే విధంగా ఉండే ఆ యొక్క గుడారాన్ని భూమి మీద వేయటం జరిగింది। उसी तंबू को पृथ्वी पर बनाना हुआ। హల్లెలూయా हालेलुया। అయితే గమనించండి దేవుని ప్రియ तो బిడ్డలారా, ध्यान दीजिए प्रिय लोगों, ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలో
वह तंबू, ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం అని 3 ప్రత్యేకించబడిన భాగాలు ఉన్నాయి. पवित्र, अति पवित्र, आंगन, पवित्र, अति पवित्र, 3 प्रकार के स्थल है। ఆ 3 రకాల స్థలాలు ఉన్నప్పటికీ ये 3 प्रकार के स्थल होने के बावजूद అక్కడ యాజకులు యాజక ధర్మం చేస్తూ బలులు అర్పిస్తూ ఉంటారు. वहाँ के याजक अपना याजक धर्म निभाते हुए बलि अर्पित करते थे। దేవుని ప్రియమైన బిడ్డలారా, प्रिय परमेश्वर को लोग ప్రత్యక్ష గుడారంలో स्तंभों में ధూపాలు వేస్తూ ఉన్నారు. द्रव्य को डालते थे, धूपों के रूप में डालते थे। ఆ ధూపాల్లో వాడే సుగంధ ద్రవ్యాలు, उन धूप में इस्तेमाल करने वाले सुगंध द्रव्य అవి ప్రార్థనకి సాదృశ్యంగా ఉన్నాయి. वो प्रार्थना के प्रतिरूप है। ఆ నుప్పుల మీద ఈ సుగంధ సంభారం వేసినప్పుడు అది ప్రియమైన హోమధూపంగా అది పొగలాగా పైకి దేవునికి చేరుకుంటుంది. जब उस अग्नि पर सुगंध द्रव्य डाला जाता है तो प्रियमय द्रव्य के रूप में परमेश्वर के पास पहुंचता था। అది దేవుడు చాలా ఇష్టపడుతున్నాడు. वो परमेश्वर को बहुत अच्छा लगता था। ఆయన ఇష్టపడి ఆ సుగంధ ద్రవ్యాల వాసనకి దేవుడు తన ప్రజలను వారిని ఆశీర్వదిస్తూ ఉండేవాడు. उसको वह पसंद करके परमेश्वर प्रजा को आशीष देता था। అయితే ఆ పెట్టినటువంటి సుగంధ ద్రవ్యాల ధూపం పైకే వెళుతూ వస్తూ ఉన్నది. तो उस रखे हुए उस सुगंध द्रव्य के धूप ऊपर को जाता था, అది కిందకి రాదు, वो नीचे नहीं आता था, పైకి వెళ్ళిపోతుంది. ऊपर ही जाता था। అలాగే उसी प्रकार ఈరోజు ప్రార్థన అనేది కూడా आज के दिनों में प्रार्थना भी అవన్నీ దేవుని సన్నిధిలో చేర్చబడుతూ ఉంటాయి. परमेश्वर के सानिध्य में पहुंचाया जाता है। అందుకనే ఈ ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను గుర్తుపట్టి इसलिए इस प्रार्थना की विशिष्टता को पहचान कर ఈ రోజు ప్రార్థన చేయట అనేకులు ఇది దేవుని కట్టడిగా న్యాయ విధిగా దాన్ని తెలుసుకుంటూ వచ్చారు. आज के दिनों में प्रार्थना की विशिष्टता को जानते हुए पहचानते हुए आ रहे हैं। అయితే ఈ ధూప ద్రవ్యాలు 4 రకాలైన ధూప ద్రవ్యాలు అక్కడ వినియోగించినట్లుగా మనం तो చూస్తాం. यह सुगंध द्रव्य जो है 4 प्रकार के होते हैं। నిర్గమకాండం 30వ అధ్యాయము 34వ వాక్యం మనం చదివినప్పుడు निर्गमन की पुस्तक 30वां अध्याय 34वें वचन को जब हम पढ़ते हैं तो ఒకసారి మనం చదువుదాం. एक बार पढ़ते हैं। फिर यहोवा ने मूसा से कहा, फिर यहोवा ने मूसा से कहा, बोल बोल नकी नखी और कुंदरू और कुंदरू ये सुगंध द्रव्य ये सुगंध द्रव्य शुद्ध लोबान और शुद्ध लोबान समेत समेत ले लेना। ये सब एक तौल के हो। एक तौल के हो, ये सब एक तौल के हो. ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు. यहाँ पर परमेश्वर आज्ञा देता है। జటామాంసి, గోపి చందనము, గంధపు చెక్క, ఇంకా స్వచ్ఛమైన సాంబ్రాణి అని 4 రకాలైనటువంటి సుగంధ ద్రవ్యాలను ఇక్కడ వినియోగించినట్లు మనం చూస్తాం. बोल नकी कुंदरू शुद्ध लोबान करके 4 प्रकार के सुगंध द्रव्य को यहाँ पर बताया गया है। దేవుని ప్రియమైన బిడ్డలారా, परमेश्वर के लोगों ఇది పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి దేవునికి ప్రార్థన చేసే విధానం ఇది. या पुराने नियम में लिखा गया परमेश्वर से विनती करने का एक मार्ग है। ఈ సుగంధ ద్రవ్యాలు నుప్పుల మీద వేసి వాటి పొగ దేవునికి పంపిస్తే అది ప్రార్థన అయిపోయినట్లే. यह सुगंध द्रव्य जो है आग में डालकर उस धुएं को परमेश्वर तक पहुंचाया जाए तो यह प्रार्थना होगा। దీని ఆ సుగంధ సువాసన ఎలా దేవుని సన్నిధిలో చేరుతుందో जिस प्रकार सुगंध परमेश्वर के सानिध्य में पहुंचता है, ఈ 4 రకాలైన సుగంధ ద్రవ్యాలు వాటిలో వేయాలి. ये 4 प्रकार के सुगंध द्रव्य उस आग में डालना है। ఇది పాత నిబంధన గ్రంథంలో రాయబడినటువంటి సత్యాలు. यह पुराने नियम में लिखा गया सत्य है। జటామాంసి, గోపి చందనము, గంధపు చెక్క, స్వచ్ఛమైన సాంబ్రాణి, बोल नकी कुंदरू शुद्ध लोबानोन ఈ 4 సమంగా సమపాలను తీసుకొని వాటిని కలిపి ఈ మిశ్రమాన్ని ఆ ధూప కలుషం మీద, ధూప వేదికల మీద వాటిని వేసి దేవునికి బలులు అర్పిస్తూ ఉన్నారు. ये 4 प्रकार की वस्तुएं बराबर समान रूप से लेकर उनका मिश्रण करके उस वेदी में उस आग में डालते थे। అయితే तो ఇది పాత నిబంధన గ్రంథాల్లో రాయబడిన ప్రతి విషయం కూడా पुराने नियम में लिखा गया हर एक विषय క్రొత్త నిబంధన కోసం ఒక ఛాయారూపంగా అవి వ్రాయబడ్డాయి. नए नियम में भी एक मुख्य रूप से उसके विषय में लिखा गया है। ఒక ఛాయగా అది దాని యొక్క నీడగా కనబడుతూ ఉంది. एक छाया के रूप में दिखाया गया है। ఆ పాత నిబంధన నీడ క్రొత్త నిబంధనలో ప్రత్యక్షతగా అది పిలువబడుతూ ఉంది. वो पुराने नियम का छाया ही नए नियम में प्रत्यक्ष
प्रत्यक्षता के रूप में बुलाया जा रहा है। గనుక ఈ రోజు మన విశ్వాస జీవితంలో इसलिए हमारे विश्वास की इस यात्रा में ఆ పాత నిబంధన గ్రంథంలో ఏ రకంగా 4 విధాలైన సంభారాన్ని వేసి దేవుని సంతోషపరుస్తున్నారో उस पुराने नियम में जिस प्रकार से 4 प्रकार के वस्तुओं के द्वारा परमेश्वर को संतुष्ट करते थे, ఈ 4 రకాల సుగంధ ద్రవ్యాలు వేసి దేవునికి ప్రియమైన హోమంగా ఎలా ఆయనకి ఆ బలిగా అర్పిస్తూ ఉన్నారు, ये 4 प्रकार के सुगंध द्रव्य डालकर जिस प्रकार परमेश्वर के इच्छा के अनुसार, उनकी आशा के अनुसार सुगंध द्रव्य डालते थे, మన ప్రార్థనలో కూడా 4 రకాలైన ప్రార్థనలో మనం ఖచ్చితంగా వాటిని చేసి తీరాలి. తద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. आज के दिन भी हमें भी अपने प्रार्थना में जीवन में 4 प्रकार के वस्तुओं का इस्तेमाल करना चाहिए, तभी हम लोग परमेश्वर की इच्छा के अनुसार चल सकते हैं। అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాస్తూ మొదటి పత్రిక వ్రాస్తూ 2వ అధ్యాయం 2వ వాక్యంలో ఓ శ్రేష్టమైన విషయాన్ని ఆయన తెలియజేస్తూ ఉంటాడు. तिमोथ की पहली पत्री 2रा अध्याय 2रे वचन को जब हम देखते हैं तो ఇక్కడ శ్రేష్టమైన విషయాలు వ్రాస్తూ ఉన్నాడు పౌలు గారు. यहाँ पर श्रेष्ठमय विषयों को पौलुस लिखता है। ఒకసారి మనం చదువుదాం. एक बार पढ़ते हैं। विनती और प्रार्थना और प्रार्थना और निवेदन और धन्यवाद सब मनुष्यों के लिए किए जाए, सब मनुष्यों के लिए किए जाए। राजाओं, नंबर 1 पहले क्या है? विनती, प्रार्थना, निवेदन और धन्यवाद सब मनुष्यों के लिए किए जाए। और राजाओं और सब ऊंचे पद वालों के निमित्त, ऊंचे पद वालों के लिए, इसलिए कि हम विश्राम और चैन के साथ सारे भक्ति और गंभीरता से जीवन बिताए। దేవుని ప్రియమైన బిడ్డలారా, प्रिय परमेश्वर के लोगों, ఈ 4 విషయాలు తీసుకొని మనం ప్రార్థన ये చేయాలి. 4 प्रकार के विषय को लेकर हम लोग को प्रार्थना करना चाहिए। ఈ 4 విషయాలు ये ఏమిటంటే 4 विषय क्या है? ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు. विनती, प्रार्थना, निवेदन और धन्यवाद। ఈ 4 విషయాలు తీసుకొని ఈ 4 విషయాల బట్టి మనం ప్రార్థన చేయాలి. इन 4 विषयों को लेकर, इन 4 विषयों के द्वारा ही हमें प्रार्थना करना चाहिए। ఎందుకు ఇలా హెచ్చరిస్తున్నాడంటే इस प्रकार क्यों हमें उपदेश दिया जा रहा है? మనము సంపూర్ణ భక్తి, మాన్యత, సుఖం, నెమ్మదిగా బ్రతకాలని పౌలు గారు కోరుకుంటున్నారు. हम संपूर्ण भक्ति के साथ अपने जीवन को बिताना है करके प्रेरित पौलुस चाहता है। సంపూర్ణ భక్తి, మాన్యత, సుఖం, నెమ్మదిగా బ్రతకటానికని ఈ విధమైన ప్రార్థన చేయమని. संपूर्ण भक्ति, चैन, विश्राम को पाकर हमें जीना है करके वह चाहता है। అందుకనే इसलिए ఈ 4 విషయాలతో కూడిన ప్రార్థన మనం చేయాలి. इन 4 विषयों से मिले हुए प्रार्थना हमें करना चाहिए। మనుషులందరి కోసం చేయాలి. सारे मनुष्यों के निमित्त करना है। అప్పుడు మన ప్రార్థన కూడా దేవుని దృష్టికి ప్రియమైన హోమధూపంగా మార్చబడుతుంది. तभी हमारी प्रार्थना भी परमेश्वर के निमित्त प्रिय सुखमय सुगंध द्रव्य के रूप में बदलेगा। దేవుని ప్రియమైన బిడ్డలారా, प्रिय परमेश्वर के लोगों, జాగ్రత్తగా గమనించండి. ध्यान दीजिए। ఈ అపోస్తలుడైన పౌలు తన ప్రియమైన శిష్యులకి ఈ విధంగా తెలియజేస్తున్నాడు. प्रेरित पौलुस अपने प्रिय शिष्यों को भी बताता है। తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు కూడా తన శిష్యులకి నేర్పిన ప్రార్థన ఎలా ఉందో అది కూడా మనం చూద్దాం. बाद में प्रभु यीशु मसीह भी अपने शिष्यों को किस प्रकार प्रार्थना करना सिखाया, इसके विषय में देखते हैं। మత్తయి సువార్త 6వ అధ్యాయము 9 నుంచి 14 వరకు మనం చదువుతూ ఉంటే, मत्ती सुसमाचार 6वां अध्याय 9वें वचन से 14 तक जब हम देखते हैं तो అక్కడ యేసు ప్రభువారు నేర్పిన ప్రార్థన మనకు కనబడుతూ ఉంది. वहाँ पर प्रभु यीशु मसीह द्वारा सिखाया हुआ प्रार्थना దీన్ని देखने को मिलता है। పరలోక ప్రార్థన అని అనేకులు పిలుస్తారు. इसको स्वर्गीय प्रार्थना करके बुलाया जाता కొందరు है। లార్డ్స్ ప్రేయర్ అని చెప్తూ ఉంటారు. कुछ लोग लास्ट प्रेयर करके भी बोलते हैं, ఇది ప్రభు ప్రార్థన అని ఒప్పుకుంటారు. या प्रभु की प्रार्थना करके भी मानते हैं। అయితే ఇది దేవుని ప్రార్థన, దేవుని నేర్పిన ప్రార్థన మనం तो కాదంటలేదు. यह प्रभु की प्रार्थना है, उनका सिखाया हुआ ही प्रार्थना है। అయితే ఈ ప్రార్థన ఉన్నదన్నట్టుగా చిలక పలుకులాగా మనం పలికి వదిలేసి ఆమెన్ అంటూ చెప్పడం కాదు, కానీ लेकिन ये प्रार्थना जो है वो उसी को बोलकर आमेन करके छोड़ना ही नहीं। ఈ ప్రార్థనలో కూడా ఆ పాత నిబంధన గ్రంథంలో ఏ విధంగా 4 రకాల సుగంధ సంభారాలు ఉన్నాయో,
इस प्रार्थना में भी कि जिस प्रकार से पुराने नियम में 4 प्रकार की सुगंध द्रव्य है, మనం సంపూర్ణ భక్తి మాన్యత సుఖంగా నెమ్మదిగా బ్రతకడానికి అపొస్తలుడైన పౌలు ఏ విధమైన ప్రార్థన గురించి చెప్పాడో, संपूर्ण विश्राम, चैन और भक्ति के साथ मिलकर किस प्रकार प्रार्थना करना प्रेरित पौलुस बताया है। యేసు ప్రభు కూడా తన శిష్యులకి అదే విధమైన ప్రార్థన ఆయన నేర్పుతూ వచ్చాడు. प्रभु यीशु मसीह भी अपने शिष्यों को उसी प्रकार की प्रार्थना सिखाता है। ఆ ప్రార్థనలో ఈ 4 విషయాలు ప్రస్ఫుటంగా కనబడుతూ ఉంటాయి. इस प्रार्थना में ये चारों विषय स्पष्ट रूप से देखने को मिलता है। మొట్టమొదటిగా మనం గమనించేది ఏంటంటే पहली बार जब हम ध्यान देते हैं तो విజ్ఞాపనలు. विनती, ఈ విజ్ఞాపనలో యేసు ప్రభు నేర్పిన ప్రార్థనలో ఉన్నాయా అంటే, विनती प्रभु यीशु मसीह के द्वारा सिखाई गई प्रार्थना में है क्या? యేసు ప్రభు నేర్పిన ఈ ప్రార్థనలో प्रभु यीशु मसीह के द्वारा सिखाई गई यह प्रार्थना అన్ని విజ్ఞాపనలు కనబడుతూ ఉంటాయి. सारे विनतियां देखने को मिलता है। నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, तेरे नाम पवित्र करे, నీ రాజ్యం వచ్చున గాక, तेरा राज्य आए, నీ చిత్తం నెరవేర్చినట్లు భూమి మీద నెరవేర్చబడిన గాక, तेरी इच्छा जैसे स्वर्ग में पूरी होती है वैसे पृथ्वी पर भी हो। నేడు మా అనుదిన ఆహారం మాకు దయచేయము हमारी दिन भर की रोटी आज हमें दे। గాక 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 అని పిలుస్తూ ఉన్నాడు. दे दे करके बुलाया जा रहा है। అంటే ఇది నీ చిత్తం నెరవేర్చబడిన గాక, इसका मतलब है నీ आपकी इच्छा నామం पूरा हो, పరిశుద్ధపరచబడిన గాక आपका नाम पवित्र हो। అని గాక అని అంటే అలాగే అయిపోవాలి అని అర్థం. हो इसका मतलब है ऐसा ही हो। అంటే ఇది దేని లెక్కకి వస్తుందంటే तो ఇది విజ్ఞాపనల కింద వస్తుంది. तो यह विनती के रूप में आता है। ఈ రోజు మనం విజ్ఞాపనలు చేస్తాం. आजकल हम लोग विनतियां तो करते हैं, ప్రభుత్వానికి కొన్ని విజ్ఞాపనలు చేస్తాం. प्रभुत्व में कुछ विनती भी करते हैं, మన గ్రామ ప్రెసిడెంట్ కి కొన్ని విజ్ఞాపనలు చేస్తాం. ग्रामीण प्रेसिडेंट के सामने भी कुछ विनती करते మన हैं, గ్రామాల గురించి మనం విజ్ఞాపనలు చేస్తాం. गाँव के विषय में भी विनती करते हैं, మనం ఉండే పట్టణాల్లో కొన్ని విజ్ఞాపనలు చేస్తాం. हम जिस नगर में रहते हैं उनके निमित्त भी विनती करते हैं। అయ్యా మాకు రోడ్డు వేయండి, हमें सड़कें बना के दो, మాకు రాత్రులు చీకటి అయిపోతున్న లైట్లు వేయండి, रात्रि को रहने के लिए, अंधेरे को दूर हटा करने के लिए ఇట్లా ఎన్నెన్నో విజ్ఞాపనలు పిటిషన్లు పెడతాం మనం. इस प्रकार के कई प्रकार की विनतियां रखते हैं। అయితే ఒక్కొక్కరు దాని మీద మనసు పెడతారు, ఒక్కొక్కళ్ళు దాని మీద మనసు పెట్టరు. तो कुछ लोग उस पर ध्यान देते हैं और कुछ लोग ध्यान नहीं देते हैं। వాళ్ళు చేసినా చేయకపోయినా, वो करे या ना करे, ఏ పార్టీ వచ్చినా ఏ అధికారి వచ్చినా ఎవరు పరిపాలన చేసినప్పటికీ कोई भी पार्टी हो या कोई भी अधिकारी हो, चाहे कोई भी शासन क्यों ना వాళ్ళు करे, విన్నా వినకపోయినా वो सुने या ना सुने, మాకు ఇది చేయండి అది చేయండి అని మనం ఎప్పుడు విజ్ఞాపన చేస్తూనే ఉంటాం. हमें ये करो वो करके दो करके हमेशा विनती करते रहते हैं। యేసు ప్రభు కూడా ఇదే నేర్పాడు. प्रभु यीशु मसीह भी यही सिखाता है, రాజ్యం వచ్చును గాక, राज्य आए, పరిశుద్ధపరచబడిన గాక, पवित्र हो, నెరవేర్చబడిన గాక पूरा हो, అని గాక గాక అని చెప్తూ ఉన్నాడు. हो करके बता रहा है। అంటే మనం ఎప్పుడు ఏ విధమైన ప్రార్థన చేసినా तो हम किसी भी समय में कैसे भी प्रार्थना क्यों ना करें, వాళ్ళు మనం పాపుల కోసం ప్రార్థన చేస్తున్నాం, पापियों की निमित्त प्रार्थना कर रहे हो, బందిపోటు దొంగల గురించి ప్రార్థన चोरों के చేస్తున్నాం, विषय में भी प्रार्थना कर रहे हो, భయంకరమైన వక్ర మార్గంలో సాగే వారి గురించి गलत ప్రార్థన मार्गों చేస్తున్నాం, पर चलने वालों की निमित्त प्रार्थना कर रहे हो, భయంకరమైన గుండాల గురించి మనం ప్రార్థన చేస్తున్నాం, भयंकर रूपी गुंडों के विषय में भी प्रार्थना कर रहे త్రాగుబోతులు తిరుగుబోతుల గురించి हो, ప్రార్థన చేస్తున్నాం. शराबियों के विषय में भी प्रार्थना कर रहे हो। వాళ్ళు మారతారని మనం అది మారే లక్షణాలు మనకు కనపడవు, वो लोग बदलेंगे इसके लक्षण तो देखने को मिलता नहीं, కానీ మనం మన దేవుని దగ్గర ఎప్పుడు పిటిషన్ మీద పిటిషన్ వేస్తానే ఉంటాం. लेकिन हमारे परमेश्वर के सामने हमेशा विनती पे विनती रखते जाते हैं। హల్లెలూయా. हालेलुया। మనం విజ్ఞాపనలు వేయటం మానకూడదు. हमें विज्ञापन करना नहीं छोड़ना चाहिए। మనం వాళ్ళు మారేది మారంది అది మన చేతుల్లో లేదు. वो बदले या ना बदले ये हमारे हाथ में नहीं కానీ है। ప్రతి దినము మన విరోధుల గురించి, రక్షణ లేని వారి గురించి, ప్రతి ఒక్క భయంకర మురుకుల గురించి మనం దేవుని సందులో విన్నవిస్తూ ఉండాలి. हर दिन हमारे विरोधी के रूप में और जो उद्धार नहीं पाते हैं उनके विषय में भी परमेश्वर के सानिध्य में विनती करना चाहिए। అలా మనం విజ్ఞాపనలు చేస్తూ ఉంటే इस प्रकार विज्ञापन करने से మన విజ్ఞాపనలను ఆలకించే దేవుడు हमारे विनती को सुनने वाला परमेश्वर ఆయన నిశ్చయంగా కార్యం చేస్తాడు. वह निश्चय रूप से कार्य करेगा।